ఆంటీ వినబడట్లేదు ఆంటీ. సారీ నాన్న. వినపడుతుంది ఇప్పుడు? ఆంటీ వినబడుతుంది ఆంటీ. సారీ, క్షమించండి. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములండి. దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను తన రాకడకు సిద్ధపరిచి మనమందరము రాకడలు ఎత్తబడే గొప్ప కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 11:5. అలాగనే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అంటే ప్రభు తన కృప యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. తన కృప చేత మనలను ఏర్పరచుకున్నాడు ప్రభు నందు. కాబట్టి ఈ యొక్క ఏర్పాటులో ప్రభు ఒకప్పుడు ఏం చేశారండి, ఇశ్రాయేల్ గురించి, వారి యొక్క స్థితిని గురించి, వారి యొక్క మరి ఏ విధంగా అయితే ప్రభువును వారు అంగీకరించలేదో, ప్రభు కొరకు మరి ఏ విధంగా వారు చూడలేదు అనేది మనము ఇందులో గ్రహిస్తూ ఉంటాము. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ నేను వర్క్ చేసినప్పుడు ఎవరైనా జూయిష్ వాళ్ళు అక్కడ పని చేస్తుంటే కనుక, అమ్మో వీళ్ళు చాలా గట్టోళ్ళు, వీళ్ళు అసలు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు, ఇంకెవరికి వాళ్ళ జీవన రానివ్వరు అని ఒకలాగా చాలా వీళ్ళు పిస్తున్నారు వాళ్ళని అట్లా చాలా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అయితే మా అమ్మ మాత్రం ఏం చెప్పేదంటే, ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు మరి వాళ్ళని ఏ మాట అనొద్దు. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నువ్వు పట్టబడతావు. కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు ఏర్పాటు జనాంగం, వారిని వారు తప్పు చేసినా దేవుడు వాళ్ళని సరి చేసుకుంటారు, కానీ మనము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యోగ్యత పొందిన వారం కాము అని అమ్మగారు చెప్తా ఉండేవారు. కనుక నేను ఎప్పుడు భయపడేదాన్ని. నేను భయపడుతూ, నువ్వు వాళ్ళని దీవించిన వాళ్ళని దీవిస్తాడట దేవుడు, వాళ్ళు శపించిన వాళ్ళని శపిస్తాడట, కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదంటే నీకేం తెలిసిన వారు ముచ్చుకొని తిట్టేవారు నన్ను. అంటే అట్లా ఉండేదన్నమాట. కానీ మనకు చాలా అర్థం కాని విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మన జ్ఞానము ఎంత కొద్దిగా ఉన్నది అనేది మనం ఎప్పుడు గ్రహించం. మనకే జ్ఞానం ఉంది, మనకి తెలుసు, మరి దేవుని విషయాలు మనకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు అనుకున్నట్లుగా మనం ఎప్పుడు ఉండకూడదని మరి ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పౌలు గారు ఏం రాస్తున్నారంటే, వారు ప్రభువుని గుర్తించలేదు కాబట్టి మీరు వారిని చూసి మీరు ప్రభువుని గుర్తించారు కాబట్టి, మీరు ప్రభువులోకి వచ్చారు కాబట్టి వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి మీరు అతిశయించొద్దు అంటున్నారు. అంటే మనము చాలాసార్లు మనం ఒకటి చూద్దామండి. మనకు ఇండియాలో మనకు తెలిసినంత వరకు, నాకు ఇండియాలోనే ఎక్కువ తెలుసు, ఇక్కడ కూడా ఉంటాయి కానీ అనేక డినామినేషన్స్ ఉంటాయి, అనేక డినామినేషన్స్. కానీ ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప, మేము దేవునిలో ఎక్కువ ఉంటాము, మేము దేవునిలో ఇచ్చేస్తాము అచ్చేస్తాం అంటూ మనం అతిశయిస్తూ ఉంటాం అన్నమాట. దేన్ని బట్టి అతిశయిస్తామన్నది మనం అనుకుంటాము, మనకు వాక్యం తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. కాబట్టి మనము చాలా గొప్ప వాళ్ళము, మా సంఘం గొప్పదండి, మా సంఘానికి రండి అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అది చాలా తప్పండి. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో ఆ సంఘంలో ఉండి నీకేమి మేలు చేయదలుచుకున్నాడో దేవుడు మరి అది మాత్రమే నీకు మరి ఆయన ఏర్పాటు చేశాడు అన్నది మనం గ్రహించాలన్నమాట. మరి ఈ యొక్క ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు ఏర్పాటు జనాంగము అని ప్రభు చెప్తున్నారు. ఏర్పాటు జనాంగం అంటే వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నారు, వాళ్ళని ఎందుకు ఏర్పరచుకోవాలి, మిగిలిన ఎందుకు ఏర్పరచుకోకూడదు అనేది మనం ఆలోచించినట్లయితే, మరి ఆది కాండము 11వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. మరి బాబేలు దగ్గర ఒక గొప్ప గోపురం కడదామని వారందరూ కూడా నిశ్చయించుకుని, మనం అందరం కలిసి ఇక్కడే ఉందాము, ఇక్కడే ఉండాలి మనం అనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. కానీ దేవుని యొక్క మరి ఆజ్ఞ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు, మీరు భూమిని నిందించండి అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడే మనకు ఒక పెద్ద
గోపురం కట్టేసుకుని మనం అందరం ఇక్కడే ఉందాం అనుకున్నారు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా వారు చేసిన కార్యాన్ని బట్టి దేవుడే దిగివచ్చి వారి భాషను అక్కడ తారుమారు చేశాడట. అందుకని దానికి బాబెలు అని పేరు వచ్చిందంట. బాబెలు అంటే ఏంటంటే తారుమారు అని అర్థం అనమాట. కాబట్టి మరి అక్కడ దేవుడు ఎందుకు తారుమారు చేశాడు అంటే దేవుని చిత్తానికి వారు అవిధేయత చూపించారు కాబట్టి, వారి అవిధేయతను బట్టి వారు అక్కడ మరి భూమి అంతటికి చెదరగొట్టబడ్డారట. మరి అనేక భాషలు, ఒకరి భాష ఒకరు తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కాబట్టి ఒక భాష మాట్లాడే వారందరూ ఒక చోట చేరుకుని అలాగా భూమిని నిందించినట్లు మనం ఇక్కడ వాక్యంలో చూడొచ్చు మనం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏం చేశాడు దేవుడు? మరి కల్వరి శిలువ దగ్గర మరి ఆ కల్వరి శిలువ అనే గోపురం దగ్గర ఏ భాషకు చెందిన వారైనా, ఏ స్థలానికి చెందిన వారైనా, ఎటువంటి మరి స్థితిలో ఉన్నవారైనా సరే మరి వాళ్ళందరూ కూడా ఆయన శిలువ దగ్గర ఒకటిగా చేశాడు ప్రభు. ఇక్కడ ఆయనతో వారసులగుటకు, ఆయన వారగుటకు, ఆయన యొక్క రక్తంలో కడగబడటకు కల్వరి శిలువ దగ్గర అందరినీ కూడా ఒకటి చేశాడు. నువ్వు ఏ భాషలో ఉన్నావా, లేకపోతే ఏ డినామినేషన్ లో ఉన్నావా, లేకపోతే ఏ యొక్క మరి కులంలో ఉన్నావా, లేకపోతే ఏ వంశానికి చెందినవాడు అని ప్రభు ఇక్కడ చూడట్లేదు. ప్రభు నామంలో అందరూ ఒకటే అని ప్రభు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రభువుని విశ్వసించిన వారైతే అసలు ఆయన సిలువే ఏకపోయి ఉండేవారు కదా. కానీ అలా జరిగితే మరి ప్రవచనం ఎలా నెరవేరుతుంది, ప్రభు కార్యం ఎలా నెరవేరుతుంది? కాబట్టి వారి ద్వారా వారిని కూడా ప్రభు చేర్చుకుంటాడు. కానీ వారి ద్వారా కూడా కొన్ని కార్యాలు జరిగినాయి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలే. వారిని అవిధేయత స్థితిలో ఆయన మూసివేస్తున్నాడని ఉంది. కాబట్టి వారు కూడా అవిధేయతలో ఉన్నారు, అక్కడ దేవుడిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు అసలు మెస్సియా వస్తాడని 4000 సంవత్సరాలు బట్టి చూస్తున్నారట. తీరా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవరో కూడా గుర్తించలేని స్థితిలో ఉండి ఆయననే సిలువ వేసే స్థితికి వారు వచ్చిన్నారు. అంటే వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి ఇక్కడ వాక్యంలో మనకి ఏం చెప్పబడుతుంది? రోమీయులకు రాసిన పత్రికలోనే మనకి ఏం చెప్పబడుతుంది అంటే 11వ అధ్యాయంలోనే ఉంటుంది. వారి అవిధేయతను బట్టి వారు విడిచివేయబడ్డారట. అలాగే ఏమందును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. అంటే వారి ఏర్పాటు కొరకు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వారి కన్నులు చూడలేకపోయాయంట దేవుణ్ణి. దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి వారు ఏమవుతున్నారండి? వారు ప్రభు వచ్చినప్పటికీ, ఆయన కోసం వారు ఎదురు చూస్తున్నప్పటికీ వారు చూడలేని అవిధేయత స్థితికి వారు వచ్చున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే మరి ఒక ద్రాక్ష చెట్టు ఉంది, లేకపోతే ఒలివ్ చెట్టు ఉంది, కానీ దాంట్లో కొన్ని కొమ్మలు వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి విరిచివేయబడి అని ఉంటుంది. ఇక్కడ 17వ అధ్యాయం చూస్తామండి. కొమ్మలలో కొన్ని విరిచివేయబడివి, అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నువ్వు అతిశయించవద్దు అంటున్నాడు. అంటే మనము అన్యజనులము, మనము దేవుని ఎరగని వారము. అంటే ఇశ్రాయేలీలు అని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు అని పెట్టుకున్న తర్వాత మిగిలిన వారందరూ కూడా దేవునిని ఎరుగని ప్రజలుగానే మరి కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఒకప్పుడు దేవుని ఎరుగని ప్రజలమై ఉన్నాము. కానీ మనల్ని ఏర్పాటులోనికి మనం ప్రభువు తీసుకోవాలనుకున్నప్పుడు, ఆయనలో మనల్ని అంటుకట్టుకోవాలనుకున్నప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి మన వరకు సువార్త రావటము, మనమందరము కూడా దేవుని ఎరగటము, దేవునిలో మనము మరి అంటుకట్టబడటము జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆ సారవంతమైన ఆ చెట్టులో వచ్చేటువంటి ఆ సారాన్ని మనం గ్రహించుకుంటున్నాము. కాబట్టి కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా వచ్చి కూడా ఏమంటారంటే, నేను కాబట్టి ఈ చెట్టులో కట్టబడ్డాను, చూడు నా కోసం వీళ్ళు ఇచ్చివేయబడ్డారు కదా, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళకి అసలు ఏమి లేదు అని
మన జ్ఞానానికి మించినటువంటి అతిశయంతో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అది దేవునికి ఇష్టమైంది కాదు. నీవు అతిశయించుచువా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించట్లేదు అని వాక్యంలో చెప్పబడింది. అవును, మన నిమిత్తము వారు కొమ్మలు విరిచివేయబడ్డారా, కానీ వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు మరలా వారిని అంటుకట్టుకొట్టకు సమర్థుడు అంటున్నాడు. కాబట్టి మన జ్ఞానము చాలా తక్కువ, మన ఆలోచనలు చాలా చిన్నవి, మన ప్రణాళికలు చాలా చిన్నవి. కానీ ఆయన యొక్క జ్ఞానం కానీ ఆయన ప్రణాళిక కానీ ఒకటి వేశారంటే, ప్రభు మరి ఒక ఏదన్నా తలంపు తలచారంటే దానికి తిరిగి లేకుండా కూడా మరి ఆయన కార్యం చేసుకుంటాడు. సో కానీ మన ఆలోచనకి మన జ్ఞానానికి అందని విషయాలు చాలా ఉంటాయి. దేవునితో మనం కంపేర్ చేసుకుంటే మనము చాలా చిన్నవారము. కానీ మరి వారిని కూడా విధేయతలోనికి నడిపించగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి మనకు అనుగ్రహింపబడిన ఈ ధన్యతను బట్టి మనము వారి అవిధేయత స్థితిలో నుండి విధేయతలకు రావాలని, ప్రభువుని అంగీకరించాలని, రక్షణ పొందాలని మనము ప్రార్థన చేయాల్సిన వారమే. కానీ వారి మీద అతిశయించేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు ఉండకూడదు. అబ్బా నేను కనుక భక్తిగా ఉన్నానండి, ఇలా చూడు వాళ్ళకి అసలు భక్తి లేదండి, వాళ్ళు ఇలాగండి, వాళ్ళు అలాగండి, మనం అసలు ఎవరి గురించి మాట్లాడకూడదు. దేవుడు ఆ మార్గంలో వారిని ఎందుకు తీసుకెళ్తున్నాడో మనకు అర్థం కాదు. కానీ వారిని ఏ మార్గంలో వాళ్ళు ఉన్నప్పటికీ సులువు మార్గంలోకి రప్పించుకోగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. మన పని కేవలం వారి గురించి ప్రార్థన చేయటం మాత్రమే. దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఒక మంచి ఒలీవ చెట్టులో కొమ్మలుగా ఉన్నారన్నమాట. అయితే వారు ఎంత అవిశ్వాసంతో వారు నరికివేయబడ్డారు. అప్పుడు ప్రభు మన యోగ్యత లేని మనలను మన యోగ్యత కలుగు చేయటానికి ఆయనలో అంటకట్టుకున్నారు. ఆయన బిడ్డలుగా మనలను అంగీకరించారు, మనలను దత్తత తీసుకున్నారు. అలాంటప్పుడు మనము వాళ్ళ మీద వాళ్ళకి అసలు దేవుడే తెలియదండి, వాళ్ళు ఇలాగండి, అందుకనే వాళ్ళు ఇట్లా అండి, అందుకనే వాళ్ళకి ఇన్ని కష్టాలండి, వాళ్ళకి అందుకనే ఇన్ని యుద్ధాలండి అని మనము వారి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. దాని వలన మనము అయోగ్యులంగా చేసుకునే స్థితి వస్తుంది. వారిని విరిచివేయగలిగిన దేవుడు మనల్ని కూడా అంటుకొట్టుకున్నప్పటికీ మన యొక్క అవిధేయతను బట్టి వేయగలటువంటి శక్తి గలవాడు అవుతాడు. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలని మరి వాక్యంలో చెప్పబడిందండి. మరి ఈ యొక్క సామెతలు కాదు, ప్రసంగి గ్రంథము 5లో ఉంటుంది కదండి. నీవు దేవుని మందిరం నాకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము అంటున్నాడు దేవుడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు చాలా కొద్దిగా ఉండవలను అని చెప్తున్నాడు. అంటే మనం దేవుని సన్నిధులు అంటే మందిరానికి వెళ్ళినప్పుడే కాదండి, మనం ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనను ప్రతి నిమిషము గమనించుచున్న మన దేవుని దృష్టిలో మనను నాలుకను జాగ్రత్త పెట్టుకుని ఆయన సన్నిధిలో మనం ఏమి మాట్లాడుతున్నామో మనము కాచుకోవాలని ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నారండి. కాబట్టి మనము జాగ్రత్తగా మరి కాపాడుకుందాము. మనకి ఇవ్వబడిన ఈ రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకునే స్థితిలో మనం ఉండకూడదు. మనం అతిశయించామా, ఏ చిన్న అతిశయం ఉన్నా సరే మనలను కిందకి ఆయన ఏర్పాట్లోండి లాగివేయగలిగినటువంటి శక్తి గల పెద్ద కొండ మనకు కట్టబడి ఉంటే ఎలాగైతే మనం ఈడ్చివేయబడతామో అలా ఈడ్చివేయబడతామంట. ఒక చిన్న పాపం చాలంట, ఆవగింజంత పాపం అంటే అది మనలను మరి ప్రభు రాకడలో ఎత్తబడకుండా అది కిందకు లాగివేసేటువంటి ఆ గొప్ప బలము కలిగి ఉంటుందట. కాబట్టి మనల్ని మనం జాగ్రత్త చేసుకుని మనం ఏమి మాట్లాడుతున్నామో, ఏమి తలంచుచున్నామో ప్రతి విషయంలో కూడా ప్రభువా ఇందులో తప్పుంటే నన్ను క్షమించు నాన్న, సరైన రీతిలో నేను ఆలోచించే కృపను అనుగ్రహించు తండ్రి, సరైన రీతిలో మేము మాట్లాడటకు నాకు కృపను అనుగ్రహించండి, నా నోటికి నీ మాటలు అందించిన ఆయన అని మనము ప్రార్థన చేసుకునేవలసిన వారమై ఉన్నామని. మరి ఏ మనిషి కూడా వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనుకుంటా లేదు. ప్రభు దృష్టిలో నువ్వు ఎంత గొప్పగా ఉన్నావో ప్రభు మనల్ని నిర్ణయించాలి. కానీ మనుషులు ఎవరు కూడా మనుషులంగా మనము
ఎదుటి వాళ్ళకి తీర్పే తీర్చొద్దు అన్న దేవాది దేవుడు. కాబట్టి మనము కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ప్రభు దృష్టిలో మరి యథార్థంగా ఉన్నామా, మనం ప్రభు దృష్టిలో మరి మరి నమ్మకంగా ఉన్నామా, ఆయన ఇచ్చినటువంటి మన పని ఏంటి, ఆయన కొరకు ఫలించటం. ఆయనలో ఉన్నప్పుడు మన దృష్టి అంతా కూడా ఏ విధంగా ఎక్కువ ఫలించాలి ప్రభు కోసము. దేవుడు ఇస్తున్న సారం ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటూ ఫలించడం తప్ప మనం వేరే పని చేసుకోకూడదు. అది ఖచ్చితంగా మనం పాటించినట్లయితే, మనం ప్రభు కొరకు ఫలిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన ఉండదు. కాకపోతే మనము ప్రార్థన చేయమంటున్నాడు ఎదుటి వారి గురించి. అగ్నిలో ఉండి రక్షించినట్టు కొందరు రక్షించమంటున్నాడు. రక్షించు, కానీ నీ స్థితి ఏంటో నువ్వు ముందు చూసుకో. నువ్వు సెక్యూర్గా ప్రభువులో ఉన్నావా, నువ్వు ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉన్నావా, లేకపోతే విరిచివేయబడే స్థితికి వచ్చావా? ఒకసారి మనం ఆలోచించుకుందామండి. మనం ఆలోచించుకున్నట్లయితే మనము ఆ విధంగా కనుక మన ప్రవర్తన ప్రభు దృష్టికి అంగీకారంగా ఉన్నట్లయితే అంతం వరకు నిలకడగా ప్రభులో నిలిచిండగలిగే గొప్ప కృప మనకుంటుంది. ఒక రాజుల గ్రంథంలో కూడా ఒక చోటు ఉంటుందండి. మరి ఒక రాజుగారు వచ్చి ఇదిగో నీతో యుద్ధం చేస్తాను రా అన్నప్పుడు అప్పుడు చెప్తాడనమాట ఆయన, ఒక ఒలివి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను రాజుగా చేస్తాను రా అని అంటాను నేను. మరి అడిగినప్పుడు ఒలివి చెట్టు అంటే దేవుడిని మనుషులను సంతోషపెట్టేటువంటి నా యొక్క మరి ఫలాలని మరి నా యొక్క రసాన్ని ఇవ్వకుండా ఆయిల్ని ఇవ్వకుండా నేను చెట్ల మీద ఇటు అటు ఊగుతాకు వస్తానా అంటున్నాడు. అంటే ప్రభు మనకి ఏమిచ్చాడు అక్కడ? మనకు ఆ ఒలివి చెట్టుకి ఏమిచ్చాడు? నీ యొక్క ఆయిల్ చేత, నీ యొక్క నూనె చేత దేవుడిని సంతోషపెట్టు, మనుషులను సంతోషపెట్టు అని ఒక బాధ్యత ఇచ్చాడు. కానీ అది తన బాధ్యతను గుర్తించింది కనుక మరి మిగిలిన వాళ్ళు వచ్చి నన్ను మా మీద రాజుగా ఉండు అన్నప్పుడు ఏం చెప్తుంది అది? అయ్యో, నాకు దేవుడిచ్చిన పనిని మానేసి నీవు చెప్పిన పని నేను ఎలా చేస్తాను అంటుంది. అలాగే అన్ని చెట్లు అంటే నేను దేవుడిచ్చిన ఫలాలను ఇవ్వకుండా నేను ఎట్లా చేస్తాను అని. కానీ ముళ్ళ చెట్టు మాత్రము దానివల్ల ఫలం లేదు. కాబట్టి అది ఏం చేస్తుంది? నువ్వు నా కనుక రాకపోతే నాలో ఉండి అగ్ని వచ్చి నేను దహిస్తుంది అంటుంది. అంటే మనం అనవసరమైన పోకడలకు పోయినప్పుడు, అనవసరమైన ఆలోచనలకు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క అగ్ని మనలను దహించి వేసే స్థితికి, అంటే నరకాగ్నిలోనికి వెళ్ళే స్థితిలోకి మనల్ని మనమే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. కాబట్టి మనల్ని మనం కాపాడుకుందాము. మనము మరి ప్రభు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి ప్రభువుని సంతోషపెట్టే స్థితిలో మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే ప్రభు అడవి చెట్టు కొమ్మలే ఆయనలో మరి అంటుకట్టబడినవే ఫలించగలిగితే, స్వాభావికమైన చెట్లు కూడా మరి అంటుకట్టబడినప్పుడు ఇంకా ఎంతగా ఫలిస్తాయో ఒకసారి ఆలోచిద్దాం. మరి ప్రభు తన పిలుపు విషయమై పశ్చాత్తాపడడు అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఇశ్రాయేలులను ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు జనాంగంగా చేసుకున్నాడు. అంటే ప్రభువుకి ఏదో ప్రణాళిక ఉంది కనుక వారి విషయమై మరి దేవుడు పశ్చాత్తాపడే దేవుడు కాదు. అరే వీళ్ళని మరి చాలాసార్లు బాధపడ్డాడు దేవుడు, వాక్యంలో ఉంది మనకి. కానీ వారిని ఏర్పాటులో అంత బలమైన కారణం ఉండబట్టి వారిని సహిస్తూ వస్తున్నాడు. ఖచ్చితంగా వారి వల్ల ప్రభు యొక్క సంకల్పము గొప్పది, బలమైనది అనమాట. కాబట్టి తప్పనిసరిగా వారి ఎలా ఉన్నటువంటి ఆ ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. ఎప్పుడు కూడా మరి ఇలా వీళ్ళని ఏర్పాటు చేసినందుకు ఎందుకు నేను ఎట్లా చేసుకున్నాను అని పశ్చాత్తాపడే దేవుడు కాదు. కాబట్టి మరి ప్రభువులో వారు ఖచ్చితంగా చేర్చబడతాడు. మరి గొప్ప మహిమను వారి ద్వారా ప్రభు పొందుకుంటారు. ప్రభు కూడా మరి ఆ యొక్క జనాంగంలోండి మరి ఈ లోకంలో ఉద్భవించటానికి కూడా ఆయన మరి ఆయన అంగీకారంతో ప్రభు వచ్చిన్నారని కూడా మనం చూస్తామండి. మరి అదే యూదా జనాంగంలోండి ప్రభు మరి పుట్టారని మనం వాక్యంలో చదువుకుంటాము. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడే కానీ మనుషుల యొక్క వంశావళి ద్వారా రాలేదు ఆయన. కానీ ఆ జనాంగంలో ఉన్న బిడ్డల ద్వారా ఆయన బయటకు వచ్చాడని మనం వాక్యంలో చదువుకుంటున్నాం కదా. కాబట్టి అంటే హీ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ దెమ్.
అలాగే మన జీవితం కూడా ఆయనకు ఒక పర్పస్ ఉంది. కాబట్టి ఆ పర్పస్ ను మనం నెరవేర్చే స్థితిలో మనం ఉండగలగాలన్నమాట. మనం ఆ విధంగా ఉండకుండా మనం ఏదో ఆలోచించి మనం ఇంకేదో అనుకుని అతిశయించి ఉన్న స్థితిని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితిలోకి మనం రాకూడదని ప్రభు చెప్తున్నారండి. వారికి ఏర్పాటైన మార్గం వేరు. కాబట్టి అందరూ కూడా కృపచేతనే ఆయన పాదాల దగ్గర మరి సాగిలు పడే రోజు వస్తుంది. కాబట్టి మనము కృపతో అందరినీ రక్షించాలని, ఆయన వారికి విధేయత రావాలని, మరి ఆయన ఎదురు చూస్తున్న ఆ గడియ కొరకు మనము వారి కొరకు కూడా ప్రార్థిస్తే దేవుడు మనం బట్టి సంతోషిస్తాడు. అయ్యో, నా బిడ్డలు కూడా నేను ఆలోచించినట్లే ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా రక్షింపబడాలని నా బిడ్డలు ఆలోచిస్తున్నారని దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడనమాట. మరి ఆయన కృపా బాహుళ్యం ఎంతో గొప్పది అని వాక్యంలో రాయబడి ఉంది కదా. అంటే ఎంత గొప్పదో ఆయన కృపా బాహుళ్యము మన ఊహల్లో కూడా మనం అందదనమాట. ఎటువంటి పరిస్థితిలో ఉన్న బిడ్డనైనా సరే రక్షించాలని ప్రభు యొక్క ఆశ. ఏ మనుషుడు నశించడం నా చిత్తం దేవుని చిత్తం కాదని వాక్యంలో రాయబడి ఉంది కదండి. అలాగే ప్రభువు కూడా మరి ఏ బిడ్డ కూడా నశించుకోకుండా ఉండాలనేదే ఆయన యొక్క కృప యొక్క బాహుళ్యము, ఆయన యొక్క మరి అంత గొప్పదనమాట. మరి పౌలు గారు కూడా మరి ఆ ఏర్పాటులోనే ఉన్నారు. ఆయనే రాశారు ఇది. కానీ ఆయన ఒకప్పుడు అవిధేయత స్థితిలో ఉన్నారు. కానీ విధేయతలోనికి వచ్చిన తర్వాత ప్రభు కొరకు ఎంత గొప్పగా ఫలించారో కూడా మనము వాక్యంలో చూస్తాము. అనేకమైనటువంటి మరి పత్రికల్లో మరి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన చేతనే వ్రాయబడి ఉన్నాయి కదా. అందుకే మరి ఆయన అంటున్నారు, మరి అన్యుల ఎందు కూడా ప్రభువుకు అంటగట్టబడిన వారులారా, మీరు వారి మీద అతిశయించొద్దు. కాబట్టి వారిని మరలా తన ప్రణాళిక ద్వారా అంటుకట్టుకుంటాడు, వారిని ఫలింపు చేస్తాడు, వారి అవిధేయతను తీసివేస్తాడు దేవుడు, వారికి విధేయతను అనుగ్రహిస్తాడు అని మరి 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 వాక్యం ద్వారా మనం వింటున్నాం అనమాట. కాబట్టి మనము వారి గురించి ప్రార్థించవలసిన వారమే కానీ అతిశయించుటకు మనకు తగదు అని కూడా వాక్యంలో చెప్పబడింది. వారి నిమిత్తము వారి తొట్టుపాటు వలన మనకు రక్షణ కలిగింది, అది మనం గ్రహించాలా. అయ్యో, వారు చూసావా, దేవుడు కనీసం వాళ్ళు తొట్టుపడినా కూడా మేము ఇదేనికి పనికిరాను మమ్మలను కూడా ఆయన అంటుకట్టుకుని ఆయన జనాంగంలోకి ఆయన ఏర్పాటులోకి మరి ప్రకటన గ్రంథంలో చూస్తామండి. మనము అనేక మంది ఉన్నారట జనాంగాలు, ప్రతి వంశంలో నుండి ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడనూ లెక్కింపచాలని గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పరి. ఇక్కడ చెప్పాలంటే మరి ఇశ్రాయేలీల్లో మరి ఏర్పాటు చొప్పున వాళ్ళకి మరి ముద్రింపబడిన వారు ఎవరంటే 144,000 మంది అని ఇక్కడ వాక్యంలో చెప్పబడిందండి. కాబట్టి అంటే మరి స్త్రీ సాంగత్యం వారు అపవిత్రులు కాని వారు అని కూడా ఒక చోట రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళు అంత పవిత్రంగా ఇంత గొప్ప మరి విషయంలో కూడా ఎన్ని గొప్ప కార్యాలు ఇశ్రాయేల్లో జరుగుతున్నప్పటికీ కూడా వారు కూడా కృప యొక్క ఏర్పాటును బట్టి ఉన్నారట. వారు అసలు ఎటువంటి అపరిశుద్ధత వారికి అంటనీయకుండా ఉన్నారట. కాబట్టి వాళ్లకు సంఖ్య మాత్రమే చెప్పారు, మిగిలిన వాటిల్లో చెప్తున్నారు అన్ని జనాంగాల్లో నుండి కూడా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారని, వాళ్ళు అసలు లెక్కింపజాలటువంటి మనుషులుగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మనకి ఎంత ధన్యత అండి. మరి లెక్కింపజాలని మనుషుల్లో మనం కూడా ఒకళ్ళమై ఉన్నాము. ఆయన ఏర్పరచుకున్నాడు మనల్ని. మనం ఏర్పరచుకున్న ఈ ఏర్పాటును మనం కాపాడుకుంటూ చూస్తున్నామా, లేకపోతే వీళ్ళ మీద అర్థిస్తూ మనం డంబం పలుకుంటూ ఉన్న స్థితిని పోగొట్టుకుంటున్నామా? మనం ఒకసారి ఆలోచించుకుందాం. మనము ప్రభువులో ఉండటం దేవునికి ఇష్టమైన కార్యము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇష్టమైన కార్యం, దేవుని కొరకు ఫలాలు ఫలించడం దేవునికి ఇష్టమైన కార్యము. ఆయన సంతోష పెట్టే విషయంలో మనము ఏం చేస్తున్నాము? ఆయనకు మనము సలహా ఇవ్వగలమా? ప్రభా ఇది చేయి అది చేయి అని చెప్పగలమా? ఆయన స్వతంత్రుడు.
ఆయన కనికరాన్ని బట్టే మనకి ఏదైనా సరే ఇస్తాడు దేవుడు. అటువంటి ఆ కనికరాన్ని మనము, ఆ ఆధిక్యతను మనము కాపాడుకుని ఆ విలువను గుర్తించే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందామండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది కదా. బహు సమీపం అంటే బహు సమీపము, ద్వారం వద్దనే ఉన్నాడని చెప్పి వాక్యంలో చెప్పబడి ఉంది. కాబట్టి ద్వారం వద్దనే ఉన్న ప్రభు ఒక్క నిమిషంలో తలుపు తీసుకుని లోపలికి రావచ్చు కదా. ఏ నిమిషంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనలను మన ఆత్మను రక్షించుకుంటాకి మనం ఏం చేస్తున్నాము? మనలను మనం పరీక్షించుకుందాం. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు ఇలాగండి వీళ్ళలాగా మేమే ఎంత గొప్పగా ఉంటున్నాము ప్రభువులు, అయ్యే నువ్వేంటి అని ఎదుటి మనిషిని తృణీకరించడం కూడా పాపం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తన తోటి సహోదరుని ప్రేమించలేనాడు, దేవుడిని కూడా ప్రేమించలేడు. నీకు కనపడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కానీ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు ఎలా చెప్తున్నావు అని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మన ఆత్మల విషయమై జాగ్రత్తగా ఉన్నామా? మన ఆత్మ విషయమై మరి శ్రద్ధ కలిగి ఉన్నామా? మన ఆత్మ విషయమై మనకు భారం ఉందా? మనం ఏ నిమిషంలో కూడా ఏ అపవిత్రత మనం అంటకుండా మనం చూసుకుంటున్నామా? మనం ఒక తెల్ల చీర కట్టుకున్నాం అనుకోండి, తెల్ల చీర కట్టుకున్నామంటే ఎక్కడ ఏ చిన్న దుమ్ము పడుతుందో మీద అనుకుని చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. చక్కగా కనపడాలనుకుంటాం, చక్కగా ఫ్రెష్ బట్టలు వేసుకున్నామండి. కానీ ఈ శారీరకమైన ఈ లోకపరమైనటువంటి ఈ చిన్న వస్త్రానికి మనం ఇంతగా మనం మరి శ్రద్ధ తీసుకుంటున్నామే. మన ఆత్మీయ వస్త్రాన్ని, మన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకుంటున్నామా? మన మరి రక్షణ వస్త్రం కోసం మనం ఏమి మరి చేయగలుగుతున్నాము? మనం ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నామా? మనం ఒకసారి ఆలోచిద్దామండి. దేవుడి వాక్యంలో చెప్పబడింది, అది ఒక అలంకారంగా మనకి ఇవ్వబడిందంట. మరి యెషయా 61:10 ఉంది, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆయన ధరింపచేశాడట మనకు వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపచేసినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నామో. మరి అలాగే నీతి అనే పైబట్టను మనకి వేస్తున్నాడు. ఇప్పుడు మనం చున్నీ ఒకటి వేసుకుంటాం కదండి, చుడిదార్ వేసుకున్నాం అంటే చున్నీ వేసుకుంటాం. కాబట్టి అలాగా ఒక నీతి అనే పైబట్టను కూడా మనకు ఇస్తున్నాడంట ప్రభు. కాబట్టి మనం దాని విషయమే మనం దాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి బట్టి మహా ఆనందంతో మనము కూడా ఆనందించే స్థితిలో మనం ఉండాలా. మనకిచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో అంతం వరకు మన వస్త్రాలను కాపాడుకుని విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూచి ఆయనతో పాటు రాకడలు ఎత్తబడే గొప్ప స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు మనకు కలుగు చేసి మన కుటుంబాల్లో ఒక్కడెక్క కూడా ఇక్కడ విడవబడకుండా దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని వేడుకుందాం. అట్టి ధన్యతలో దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనమందరము కళ్ళు మూసుకొని దేవునితో ధ్యానంలో గడుపుదామండి. సన్నిధిలోనికి వెళ్దాం. మొదటి స్టెప్ 7 మెట్ల సన్నిధి కార్యక్రమం అది. కాబట్టి మొదటి మెట్టు మనం ఎక్కవలసింది మనోనిదానంలోనికి. కాబట్టి మన ప్రభు మన ఎదుట ఉన్నారని, మనకంటే ముందుగా వచ్చి ఆసీనుడై ఉన్నారని, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఆయన తట్టు తిరగ చేసుకుని మనలో వివిధమైనటువంటి ఆలోచనలను, మన మనశ్శాంతిని చెడగొట్టే మరి ప్రతి విధమైనటువంటి చెడు మరి కార్యాలను మనం దూరం పెట్టుకుని మన మనసును, మన దృష్టిని, మన హృదయాన్ని, మన సమస్తాన్ని, మన చెవులను ఆయన మీద కేంద్రీకరించుకుని మనోనిదానము కలిగి ఉందాం. మనసు నెమ్మదిగా ఉన్నప్పుడే ప్రభువు చెప్పు కార్యములు మనకు వినపడతాయి. ఏలియా గారు గుహలో ఉన్నప్పుడు పెద్ద భూకంపం వచ్చిందంట, పెద్ద గాలి వచ్చిందంట, ఎన్నో వచ్చినప్పటికీ అంతా నిశ్శబ్దమైన తర్వాత ఆయన స్వరాన్ని వినగలిగారట. కనుక మనము వివిధమైనటువంటి
విషయాలను మనం మనసులో పెట్టుకున్నట్లయితే ప్రభు చెప్పే మాటను మనము వినలేని స్థితిలో ఉంటాం. కనుక మనము ప్రభు మనతో ఏమి మాట్లాడలేన్నారో, ప్రభు తన సన్నిధిలోనికి మనం వచ్చిన మనము మనోనిదానం కలిగి ఆయన చెప్పు ప్రతి మాటను వినుటకును మనలను మనము ప్రభువుకు అప్పగించుకుంటకును ప్రయత్నిద్దాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మనలను మనము ఆయన రక్తం చేత శుద్ధి చేయబడినట్లు ఆయనకు సమర్పించుకుందాము. మన పాపములను ఒప్పుకుందాం. అది పాపం అంటే ఏదో 10 ఆజ్ఞలు ఉన్నది మాత్రమే పాపములు అనుకోకూడదు. బైబిల్ అంతటా ఎన్నో విధములైనటువంటి విపరీతమైన పాపములు ఉన్నాయి. మన కాలం వరకు వస్తున్న కొత్త పాపములు ఉన్నవి. మనకు అది పాపమా అనే ఆలోచన కూడా రానటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని దృష్టిలో ఇష్టమా, నేను చేయటం ఇది ఇష్టమా అని మనము ఆలోచించుకొని మన తలంపుల్లోకి వచ్చిన ప్రతి విధమైన తలంపుల్లో అయినా సరే ఎదుటి వాళ్ళు దూషించటం అది పాపమేనంట. ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించటం కూడా ఒక పాపమేనంట. మరి మనకు తెలియని విషయాల గురించి మాట్లాడటం కూడా ఒక పాపమేనంట. కాబట్టి మనం చాలా విషయాల్లో మనకి ఇది పాపం అనుకోము, కానీ తెలియకుండానే ఎన్నో విధాలైన పాపాల్లో పడుతూ ఉంటాం. కాబట్టి ఏ విధమైనదైనా సరే ప్రభా నీకు ఇష్టం లేనిది ఏదైనా సరే నాలో ఉంటే నన్ను కడుగు, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి నాయన అని ప్రభు సన్నిధిలో మనం ఆయనకు అప్పగించుకుని మన పాపములను కడగమని ప్రభుని అడుగుదాం. పాపములను ఒప్పుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా ఇప్పుడు నన్ను కడిగి పవిత్రపరిచావయ్యా, నీకు వందనాలు. ఆ పవిత్రతను నేను కాపాడుకుంటకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. నేను తీర్మానించుకుంటున్నానయ్యా, ఆ పవిత్రతను కాపాడుకుంటానని తీర్మానించుకుంటున్నాను. కనుక నా తీర్మానంలో నేను నీలో నిలిచి ఉండగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి అని ప్రభు దగ్గర తీర్మానించుకుందాము. ఆయన సహాయాన్ని వేడుకుందాం. ఆయన నీ రాకడలో ఎత్తబడాలని తీర్మానించుకున్నానయ్యా. తగిన సిద్ధపాటును నాకు కలుగు చేయకండి. నీకు సిద్ధపడాలని నేను నిర్ణయించుకున్నానయ్యా. దానికి తగిన బలాన్ని నాకు దయచేయండి. నీ మార్గాల్లో నేను స్థిరంగా నిలబడాలని తీర్మానించుకున్నానయ్యా. నీలో పూర్తిగా వేరుపారినట్లు ప్రభా, కథలన్నీ స్థిరలో ఉన్నట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభు పాదాల దగ్గర మన తీర్మానాన్ని తెలుపుకుంది. తీర్మానించుకున్న మనము ప్రభు సన్నిధిలో మనలను మనము ఆయనకు అప్పగించుకుందాము. అప్పగించుకుంటాం అంటే ప్రభా ఈ ఒక్క విషయంలో సాయం చేయనైనా, మిగిలిన విషయాల్లో నువ్వు తలదోర్చుకు ప్రభా, నాకు ఆ విషయం నాకు ఇష్టం, ఈ విషయం నాకు ఇష్టం అని మనము అనుకోకుండా ప్రతి విషయంలోనూ సంపూర్ణ సమర్పణ నాయన సమస్తము నీకు అర్పిస్తున్నాను. నీకు లోపరుచుకుంటున్నానయ్యా. నాలో ఏది నీకు ఇష్టం లేదో, ఏ విధంగా నేను ఉండాలో, ఏ షేప్లోకి నేను ఉండాలో ప్రభా నా తండ్రి నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలుచుకోనాయనా అని ప్రభువుకు సమర్పించుకోవటం కనుక మనము సంపూర్ణంగా మనలను మనము ప్రభువుకు సమర్పించుకుందాం.
ప్రభువు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరమ తండ్రి నాయన, నాకున్న చిన్న జ్ఞానం చేత, నాకున్న చిన్న తెలివి చేత ప్రభా, నాకు ఆలోచనకు మించిన, నా శక్తికి మించిన మాటల గురించి ఒకవేళ మాట్లాడుతున్నట్లయితే నన్ను క్షమించి ప్రభా నాయన, అటువంటి స్థితిలోకి నేను వెళ్ళకుండానట్లు ప్రభా, నీ యొక్క ఆలోచనలు ఉన్నతమైనవని ప్రభా నా తండ్రి, నీ యొక్క ఆలోచనలు బట్టి ప్రభా నా తండ్రి నాయన, ప్రభా నా తండ్రి నేను నడుచుకోగలుగుతాకు ప్రభా నాయన, ప్రభా నా తండ్రి నాకు అర్థమైనను అర్థం కాకపోయినను నాయన ప్రభా, నీకు విధేయులమైన నీ సన్నిధిలో మేము మౌనముగా ఉండటకు ప్రభా నీ కృపను మాకు కనపరచు తండ్రి. ఎదుటివారి గురించి, మాకు తెలియని విషయాల గురించి మాట్లాడి పాపంలో పడిపోకుండానట్లు మాకు శక్తిని అనుగ్రహించు తండ్రి. మా నాలుకను, మా హృదయాన్ని నాన్న స్వాధీనంలో ఉంచుకోగలిగిన ఒక గొప్ప కృపను మాకు దయచేయి తండ్రి. నీవు మాకు ఇచ్చినటువంటి ఫలించుట అనేటువంటి ప్రభా నా కార్యాన్ని నా తండ్రి, ఆ బాధ్యతను ప్రభా మేము చేపట్టి ప్రభా ఫలించుటకు త్వరపడినట్లు ప్రభా మాకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. మాకు ఇచ్చిన ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే గొప్ప మరి నా తండ్రి నా శక్తి బలాలను ప్రభా నా తండ్రి మాకు దయచేయండి తండ్రి. మెలకువను దయచేయి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం నాయన. నాయన ప్రభా నా తండ్రి నాయన, నేను నిలుచుచున్నామని తలంచుకుంటూ పడిపోతున్నామేమో నా తండ్రి నాయన, పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునే స్థితిని ప్రభా మాకు దయచేయి తండ్రి. నువ్వు ఏ నిమిషంలో వచ్చినప్పటికీ నీ నాయన నీతో పాటు ఎత్తబడగలుగుటకు ప్రభా నాయన నీ కృపను కనపరచు రాజా. నీకు వందనాలయ్యా. మాకు మెలకువను సిద్ధపాటును మాకు దయచేయి తండ్రి అని ప్రభువును వేడుకున్నామండి. నేనే కాదు ప్రభా, నా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా నా తండ్రి నశించవద్దు ప్రభా నాయనా ప్రభా. నేను ప్రేమించిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను కనుక ప్రతి వారిని సిద్ధపరచు నాయన. నాయనా ప్రభా, ఏ బిడ్డ నశించటం నీ చిత్తం కాదన్నావు కాబట్టి నా ప్రభా ఆ యొక్క ప్రభా నా తండ్రి నీ చిత్తంలోనికి నాయన నా బంధువులు, నా మిత్రులు, నా ప్రభా నా ఇరుగు పొరుగు వారు, నా కుటుంబ సభ్యులు ప్రతి వారు నా తండ్రి చేర్చబడగలుగుటకు ప్రభా నీ కృపను వారి మీద కుమ్మరించు నాయన అని ప్రభువును వేడుకున్నాం. అగ్నిలో ఉండి రక్షించమన్నావు ప్రభా కొందరిని కనుక నా ప్రభా ఆ విధంగా రక్షించుటకు శక్తి గల వారమగినట్లు మమ్మలను ప్రభా యోగ్యులుగా ప్రభా నా తండ్రి నీ యొక్క మరి సన్నిధిలో ప్రభా కనపరుచుకోగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభు దగ్గర వేడుకున్నాము. ఆయన మేము అడవి ఒలీవ చెట్లు వంటి వారం ప్రభా, మమ్మలను నీలో అంటుకట్టుకుని నీ సారాన్ని మాకు ఇస్తున్న దేవాది దేవా నా తండ్రి. ఆయన మేము అతిశయం అనేటువంటి దురలక్షణాన్ని ప్రభా మాలోనికి రాలేకుండా నా ప్రభా నీ కొరకు ఫలించే స్థితిలో మేము తండ్రి నాన్న నిమగ్నమై ఉండినట్లు ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి నాన్న నువ్వు ప్రభా నా తండ్రి నాన్న నీ కార్యాల్లో ప్రభా నిలబెట్టుకోమని ప్రభుని వేడుకున్నాం. ఆయన భూమి ఆకాశము గతించిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి అని తెలుస్తుంది ప్రభా. కానీ ఈ భూలోకంలో అది కావాలి ఇది కావాలని మేము ఒక ప్రాకులాడుతున్నామేమో నా తండ్రి నాయన. మా బిడ్డలకు అది ఉండాలి ఇది ఉండాలని ప్రాకులాడుతున్నామేమో. మా కొరకు ఇల్లు కట్టించుకోవాలి అది చేయాలి ఇది చేయాలని ప్రాకులాడుతున్నామేమో నా తండ్రి. ఏది నాణ్యమైనదో ఏది పవిత్రమైనదో ఏది మేము మరి ఎంచుకోవాలో దేని కొరకు మేము ప్రాకులాడాలో ప్రభా నాయన మాకు తగిన జ్ఞానాన్ని దయచేయి తండ్రి. మమ్మలను సరైన మార్గంలోనూ నడిపించు ప్రభా, మా చేయి పట్టుకుని నడిపించు రాజా అని ప్రభుని వేడుకున్నామండి. వేడుకున్న మనము ప్రభుని స్తుతిద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి,
నీ ఏర్పాట్లో మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మాకు తెలియని విషయాల గురించి మాకు ప్రభా బోధిస్తూ నా తండ్రి మేము చేస్తున్న తప్పులను సరిదిద్దుకునేటువంటి నాయన ప్రభా సమయాన్ని ప్రభ మాకు అనుగ్రహిస్తున్న దేవాది దేవానికి కోటాను కోట్ల స్థితులు స్తోత్రాలయ్యా. నీ ఏర్పాట్లో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. మాకిచ్చిన రక్షణ వస్త్రముకే నీకు వందనాలయ్యా. మాకిచ్చిన నీతి అనే పై వస్త్రానికే నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. అనుకరించండి నాయన. దానిని కాపాడుకుంటున్నట్టు ప్రభ కావలసినటువంటి గైడ్ లైన్స్ ఇస్తున్న తండ్రి నాయన, నడిపించుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నాయన రాకడలో ఎత్తబడాలని ప్రభ నీకున్నటువంటి నీ గొప్ప ప్రణాళిక నిమిత్తము నా తండ్రి ఏ బిడ్డ నశించకూడదని నువ్వు చేసినటువంటి ప్రణాళికపై నీకు వందనాలయ్యా. మా జ్ఞానములకు అందినా అందకపోయినా నీకు ప్రభ విధేయులమై నీ సన్నిధిలో మౌనముగా ఉండి నా తండ్రి నీ చిత్తం కొరకు ఎదురు చూచే స్థితిలో ప్రభ మమ్మలను నడిపించుచున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అత్యంత కృపగల దేవుడు, ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నామని కనుక నా ప్రభ నీ కృపకై నీకు వందనాలయ్యా. మా ఎడల మేము మా యొక్క యోగ్యతను బట్టో మేము చేసిన కార్యాల బట్టే కాకుండా ప్రభ ఆయన మమ్మల్ని ప్రేమతో నీలో అంటుకట్టుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. స్తోత్రించుకుందామండి. వాళ్ళని రాకడలో ఎత్తబట్టకు ప్రభు చేస్తున్న సిద్ధపాటు నిమిత్తము దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కృతజ్ఞత చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టుకుని ఉందామండి. ప్రభు మనతో ఏమి మాట్లాడినన్నారో, ప్రభు ఏమి సెలవు ఇవ్వనన్నారో మన మనసులను కుదిరిపరుచుకొని ఆయన చెప్పు మాటల కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచి ఆయన చూడగలిగిన గొప్ప ధన్యతను, మన ఆత్మీయ చెవులను తెరిచి ఆయన స్వరాన్ని వినగలిగిన స్థితికి మనలను నడిపించినట్లు కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నాయనా, మేము దేని బట్టి అతిశయింపవలనగా నిన్ను బట్టి ప్రభా, నీవు మమ్మలను భూమి మీద నా తండ్రి నాయన ఉంచిన విధానాన్ని బట్టి, నాయన నీవు మా ఎడల ఉన్నటువంటి నీ ప్రణాళికను బట్టి నా ప్రభా మేము అతిశయిస్తూ, నాయన నీవు మాకు ఇచ్చిన బాధ్యతను ఫలించే స్థితిని ప్రభా మేము నిలబెట్టుకుంటాకు ప్రభా, నాయన నీవు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకుంటాకు ప్రభా నా తండ్రి నాయన. నాయన నీతో పాటు రాకడంలో ఎత్తబడడం వెళ్తాకు ప్రభా, నీతో పాటు తండ్రి నాయన ప్రభా నిత్య జీవాన్ని ప్రభా నా తండ్రి నాయన మేము స్వతంత్రించుకోగలుగుతాకు ప్రభా నా తండ్రి నాయన మమ్మలను నడిపిస్తూ, నా తండ్రి నాయన మమ్మల్ని నీ మార్గాల్లో నిలబెట్టుకున్న దేవాది దేవానికి వందనాలయ్యా. ఎదుటి వారిని చూచో, వారి యొక్క స్థితిని చూచో, లేకపోతే వారి యొక్క ఆత్మీయ మరి నాయన బలహీనతలు తట్టు చూచి మేము అతిశయించుకుంటున్నట్లు ప్రభా, మేము ఏ విధంగా నీలో ఉన్నామో ప్రభా నా తండ్రి మమ్మలను కలుగు చేస్తున్న నిన్ను బట్టి ప్రభా నా తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మేము ప్రభా నీ యందు అతిశయిస్తూ నా ప్రభా మాకు ఇచ్చిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ నా ప్రభా అంతం వరకు నీలో నిలిచి ఉండగలిగి నీ రాకడలు ఎత్తబడగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకు ప్రభా, మా తండ్రి నాయన మా బిడ్డలకు నా తండ్రి నువ్వు దయచేసి నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీ రాకడలు ఎత్తబడగలిగే గొప్ప కృపను మా అందరికీ దయచేయమని నా ప్రభా, సమస్తంలోనూ చాలని దేవుడిగా ఉండమని నా ప్రభా, మరి ఇశ్రాయేలును కాపాడమని ప్రభా నాయన వారికి రక్షణ భాగ్యం కలిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్.